తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఎస్టేట్ లో హీరో నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ పరిచయ వేడుక కార్యక్రమం రాజమహేంద్రవరం నేచురల్ స్టార్ నాని అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పరిచయ వేడుక కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. నానితో పాటు ఎంపీ భరత్, సీనియర్ యాక్టర్ నరేష్, డైరెక్టర్ శివ నిర్మాణ, యాంకర్ రవి తదితరులు పాల్గొన్నారు. శ్రేయస్ మీడియా ఆధ్వర్యంలో టక్ జగదీష్ పరిచయ వేడుక జరిగింది. డైరెక్టర్ శివ నిర్మాణ మొదటి సినిమా నిన్ను కోరి, రెండవ సినిమా మజిలీ, ఇప్పుడు మూడో చిత్రంగా టక్ జగదీష్ కూడా తన 2 సినిమాలు ఘన విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐ విష్ టక్ జగదీష్ టీమ్ ఆల్ ది బెస్ట్. నేను ఇందాక కార్లో వచ్చేటప్పుడు నాని గారితో ఒకటే చెప్తున్నాను, ఏంటంటే మా మదర్కి నాని గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అని, మదర్ ఎందుకు ఇష్టం అనేది చెప్తాను. ఒకసారి నాని గారు సద్గురు, మీకు అందరికీ తెలుసా, సద్గురు గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు షీ అడ్మైర్స్ నాని గారు వెరీ మచ్. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇంటికి మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. మీరున్నంత వరకు, మీ మనసులో నేనున్నంత వరకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ రాజమండ్రి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఊర్లో అందరికీ ఒక పెద్ద, ఆయన చెప్పినట్టే అందరూ నడుచుకుంటారు. అంతా బాగుండాలి, అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఒక వ్యక్తి మా నాన్న ఆదిశేషనాయుడు గారు. నెక్స్ట్ మా అమ్మ అర్జునమ్మ. ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు పొలిమేర బొట్టు పెట్టుకోకుండా వస్తే మంచిది కాదురా అని నాకు తెలుసు. నన్ను, మా అన్నయ్యని, మా అక్కల్ని, అందరినీ చాలా ప్రేమగా చూసుకునే మా అమ్మ అర్జునమ్మ. అర్జునమ్మ అంటే జగదీష్కి ప్రాణం. మా అన్నయ్య బోస్ అన్నయ్య, మీ అందరి ఫేవరెట్ జగన్బాబు గారు. అండ్ ఊర్లో 2-3 గ్రూపులు గొడవలు పడుతూ ఉన్నప్పుడు అందరినీ సర్ది చెప్పి అంతా బాగుండాలని ప్రయత్నిస్తూ, అండ్ నాన్నకి ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండే అన్నయ్య బోస్ అన్నయ్య. అక్కలు ఉన్న వాళ్ళందరూ ఇమోషన్ కనెక్ట్ అవుతారు. మనకు నిజంగానే మన ఇంట్లో అమ్మ తర్వాత అమ్మ ఎవరైనా ఉంటే అది అక్కే కదా. అలాంటిదే కుమార్ అక్క, నాకు చాలా ఇష్టమైన అక్క. అండ్ నాకు పర్సనల్గా కూడా రోహిణి గారు అంటే చాలా చాలా ఇష్టం. అండ్ అభిప్రాయం ఉంటుంది, మనసు వెన్న, కానీ బయటికి మాత్రం చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది. దేనికైనా సరే గొడవ దిగిపోతుంది.